మరొక కీలక అంశం ఏంటంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఎమ్మెల్యేలతోటి భేటీ అయ్యారు. అంటే ఇటీవల జరుగుతున్నటువంటి పార్టీల పరిణామాలు కావచ్చు, పార్టీని వీడి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి, నేతలకు సంబంధించి ఆయన ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. అంటే వీటన్నింటికి కూడా ఎవరు భయపడొద్దు, ఎవరు పార్టీ వీడి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. త్వరలోనే బీఆర్ఎస్కి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి. గతంలో కూడా ఇటువంటి పరిణామాలని టీఆర్ఎస్ అలిఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ ఎదుర్కొంది అంటూ కేసీఆర్ వాళ్ళందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే బీఆర్ఎస్ పైన పెద్దగా నమ్మకం లేనటువంటి సొంత పార్టీ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక పోచారానికి సంబంధించి ఆయన పార్టీ మారటానికి సంబంధించి కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు, దాని గురించి కేర్ చేయొద్దంటూ కూడా ఆయన చెప్పారు. కాకపోతే ఆ విషయాన్ని సొంత పార్టీలోనే కొంత హైలైట్గా చూస్తున్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎలా చూస్తారు అరవింద్ గారు ఈ అంశాలని? ఫామ్ హౌస్ విజువల్స్ చూస్తుంటే మీరందరూ నోటీస్ చేశారో లేదో కానీ నాకైతే ఒకటి ప్రముఖంగా కనిపించింది. కేసీఆర్ కూర్చున్నటువంటి సింగిల్ సోఫా పక్కన సింగిల్ సోఫాలో గతంలో కే కేశవరావు కూర్చునేవారు, తర్వాత కడియం శ్రీహరి కూర్చునేవారు, తర్వాత పోచారా శ్రీనివాసరెడ్డి కూర్చున్నారు. ఆ సెంటిమెంట్ కలిసి రాలేదనేమో ఆ సీటు ఖాళీగా ఉంచారు. నేను ఆ సీటు ఖాళీగా ఉంచారు. సీటు ఖాళీగా ఉంచడంతో పాటు ఆయన అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి భోజనానికి పిలిచి, కేసీఆర్కి ఒక మంచి అలవాటు ఉంది. ఏదైనా కొంచెం అంటే ఎదుటివాడికి భరోసా ఇవ్వాలన్నా, ఎదుటివాడితో ఇంటరాక్ట్ అవ్వాలన్నా భోజనాన్ని అయినా భోజన టేబుల్ని వేదికగా తీసుకుంటారు. భోజన టేబుల్లో ఆయన ఎక్కువసేపు మాట్లాడటానికి ప్రయారిటీ ఇస్తారు. సరే, దానికి సంబంధించి ఆయన వ్యక్తిగత అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం గమనించాలి. కొంతమంది దీంట్లో మిస్ అయ్యారు, గమనించారో లేదో. మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే, మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ మిస్ అయ్యారు ఈ దీంట్లో. ఎందుకు అంటే మల్లారెడ్డి అంటే పక్కచూపులు చూస్తున్నారు. పక్కచూపులు చూసే క్రమంలో బీజేపీకి దాదాపు నో ఎంట్రీ చెప్పారనే వార్తలు అయితే ఉన్నాయి. కాంగ్రెస్ కూడా నో ఎంట్రీ చెప్పిందనే వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన డీకే శివకుమార్తో చేసినా కానీ ఆయన రేవంత్ రెడ్డి దానికి అడ్డుపడ్డారనేటటువంటి, అంటే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటో మనకి తెలియదు. అంటే ఈయనకి భూ విషయంలో, అంటే మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి సంబంధించిన భూమి విషయంలో, అలాగే ఆయనకు సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్ విషయంలో ఏదైతే మాటల యుద్ధం, అంతకంటే మాటల యుద్ధం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు. కానీ ఎందుకో మరి అది సాధ్యం కాలేదు. కాబట్టి ఇప్పుడు ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. దాని శాంటిటీ ఏంటో మనకు తెలియదు. తెలుగుదేశం పార్టీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీలోకి వస్తారు మల్లారెడ్డి కుటుంబం అనేటటువంటి వార్త బాగా ప్రాచుర్యంలో ఉంది, ప్రచారంలో ఉంది. మరి దీన్ని అంటే ఆయన అటు వెళ్తారా ఇటు వెళ్తారా పక్కన పెట్టి ఆయన బీఆర్ఎస్లో కొనసాగటం అనుమానం అనేటటువంటి విధంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో ఆయన గైర్హాజరీని చూడొచ్చా అనేది ఒక అంశం ప్రధానంగా ఉంది. అయితే ఇక్కడ హాజరైనంత మాత్రాన పార్టీలో ఉన్నట్టు కాదు. అంటే గతంలో తెలుగుదేశంలో కాంగ్రెస్లో ఆఖరి నిమిషం వరకు నేను చనిపోతే కూడా తెలుగుదేశంలో ఉంటాను, నాకు జెండా కూడా తెలుగుదేశం జెండానే కప్పాలి నా శవం మీద అని చెప్పినటువంటి వాళ్ళు గంట తర్వాత మన కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్లో చేరినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ పార్టీలో చేరిన రాత్రి 10:30కి ప్రెస్ మీట్ పెట్టి ఇదే మాటలు, అసలు తెలుగుదేశం జెండా రూపకల్పన చేసినటువంటి ముగ్గురులో నేను ఎక్కడికి వెళ్తాను అని చెప్పినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు, అది జరిగిన గంటన్నర తర్వాత ఒక వ్యాపార ప్రముఖుడితోటి కలిసి వెళ్ళి జెండా కండువా కప్పించుకున్నారు. కాబట్టి వీటిని అసలు లాయల్టీకి కొలమానాలు కాదు ఈ గైర్హాజర్లు, హాజరు అనేది ఒక ప్రాతిపదిక మాత్రమే. కానీ హాజరైన వాళ్ళు చివరి వరకు అక్కడే ఉంటామన్న వాళ్ళు గంటలోనే అభిప్రాయాలు మార్చుకునేటువంటి పొలిటికల్ డైనమిజం చూసాం. అసలు ఈ హాజరైన వాళ్ళు ఏమన్నా మళ్ళీ కాంగ్రెస్ కి సమాచారం లేకపోతే బీజేపీకి సమాచారం ఇస్తున్నారన్న డౌట్స్ కూడా ఉంటాయి. కోవర్ట్లుగా పనిచేస్తున్నారు అనేటువంటి విషయం కూడా ఏది కాదని లేదు. కానీ అంటే దానం నాగేందర్ చెప్పిన ప్రకారం ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది నిన్న భేటీకి హాజరయ్యారు. కాబట్టి దీన్ని అంటే కేసీఆర్ ఏదో భరోసా ఇవ్వడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, భరోసా తీసుకోవడానికి, ఆ భరోసా ఫీల్ అవ్వటానికి యంత్రాంగం రెడీగా లేని పరిస్థితి. ఇదైతే మాత్రం ఖచ్చితంగా వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీగా ఇదే మాట్లాడుకోవాలి విజయ్. ఎస్. సో ప్రసాద్ గారు మీరెలా చూస్తారండి అసలు మొత్తంగా నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఎమ్మెల్యేలతో భేటీ కావచ్చు, సమావేశం కావచ్చు, అంటే వాళ్ళందరికీ భరోసా ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు వాళ్లకు కొంత అనుమానంగానే ఇంకా ఉండటం, ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఎలా చూస్తారు?
ఇది మొత్తంగా చూస్తే టీఆర్ఎస్లో కావచ్చు, టీఆర్ఎస్లో కావచ్చు, కేసీఆర్, కేటీఆర్ వైఖరిలో వాళ్ళ నియంత్రణ పోకళ్ళే కనిపిస్తున్నాయి. ఈ వాళ్ళ తమ సహచర శాసన సభ్యులతో చర్చించి దాన్ని వాళ్ళని మళ్ళీ నిలుపుకొని ఒక ఒక ప్రాంతీయ భారతీయ పార్టీగా వాళ్ళు అవతరించినప్పటికీ కూడా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి బలోపేతం చేసుకునే వాళ్ళ కార్యాచరణ అందుకు అనుగుణంగా లేదు. ఓకే. ఈ తమ నిరంకుశ పోకళ్ళే కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ తరుణంలో అయితే అధికారం ఆకర్షణ, ప్రతిపక్షం వికర్షణ అనేది మనం చూసాం. యా, మంచి పేరు ప్రసాద్ గారు, దామోదర్ ప్రసాద్ గారు చాలా మంచి పేరు పెట్టారు. అధికార పక్షం ఆకర్షణ, విపక్షం వికర్షణ. అవును, యా, అది మనం గతంలో ఎందుకంటే మొదటిసారి గెలుస్తూనే ఈయన కేసీఆర్ చేసిన పని ఏమిటంటే యా, మొత్తం తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయించారు ఒకరిద్దరు తప్ప. కాంగ్రెస్ లో కూడా గణనీయమైన సంఖ్యలో ఆయన వాళ్ళకి ఇవ్వడం కావచ్చు, లేదా కాంట్రాక్ట్లు ఇవ్వడం కావచ్చు, ఇతర రకమైన ప్రలోభాలు కావచ్చు, లేదా ఇంకా బెదిరింపులు, హెచ్చరికలు కూడా కొందరికి చేశారని అంటున్నారు. కాబట్టి ఆ రకంగా ఆయన దాదాపు 300 మందికి పైగా ఆయన తన పార్టీలో చేర్చుకుని 100కు సెంచరీ కొట్టినప్పుడు ఇప్పుడు గెలిచినటువంటి పార్టీలు కూడా, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక జాతీయ పార్టీ, రేవంత్ రెడ్డి సొంతంగా ఇక్కడ ఇతర నాయకులతో కలిసి గట్టిగా పోరాడి ప్రజలు టీఆర్ఎస్ ను దించాలనే గట్టి నిర్ణయంతో కాంగ్రెస్ ను గట్టినెక్కించగలరు. కాంగ్రెస్ కూడా వచ్చిన వెంటనే కొన్ని వాగ్దానాలు అమలు చేసి కొంత ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నట్టుగా అది ఇంకా చాలా చేయాల్సింది. ఇంకా చాలా మంది ఈ ప్రజాపాలనలో చాలా మంది దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు మళ్ళీ అవకాశం ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు అవకాశం లేదు. కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇతర పథకాల అమల్లో కూడా పూర్తిగా ఊపందుకున్న పరిస్థితి లేదు. ఇంకా జర్నలిస్టుల పరిస్థితి అయితే మీకు తెలిసిందే. జర్నలిస్టులకు 3 దశాబ్దాలుగా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తున్నట్టు ఒట్టి కలగానే ఉంది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా 8 నెలలు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ విషయంలో జాప్యం జరిగింది. కేసీఆర్ కి మనసు రాలేదు, ప్రభుత్వం పట్టించి. ఆ తర్వాత ఇటీవల జరిగినటువంటి ఒక ఘటన కూడా మీ దృష్టికి తీసుకురావాలి. అక్కడ కబ్జా చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కేసీఆర్, కేటీఆర్ పేరు ఉటంకిస్తూ మాట్లాడినటువంటి వీడియో, దాని మీద రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా జర్నలిస్ట్ మిత్రులతోటి, ఆ జేఎన్జే హౌసింగ్ సొసైటీ వాళ్ళతో ఒక సుదీర్ఘమైనటువంటి డిబేట్ కూడా చేశాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఆ విషయంలో కొంచెం సానుకూలంగా స్పందించి ఇప్పుడు ఫైల్ ముందుకు వచ్చింది. రేపో ఎల్లుండో పూర్తి స్థాయి ఆదేశాలు వస్తాయంటున్నారు దామోదర్ ప్రసాద్ గారు. అవునండి, ఇంతకుముందు బుద్ధిబయల్లో ఇస్తామని చెప్పి కేసీఆర్ లైవ్ లో పత్రికా విలేకరుల సమావేశము, టీవీ మాధ్యమాల మధ్య ఏం చెప్పాడంటే, ఇంజనీర్లకు పిలిచి సోదరులు కష్టపడే వాళ్ళు, మేధావులు, వాళ్లకు మంచి నాణ్యమైన ఇళ్లు నిర్మించుకోవాలని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు దాదాపు అయినా దాన్ని పట్టించుకోండి వైఖరి మనం చూసాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము, మన సమాచార మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు మంచిగా కాంగ్రెస్ ప్రభుత్వాలే కొంత ఉదారంగా గతంలో కూడా జర్నలిస్టులు కావచ్చు, కార్మిక వర్గాలకు కొంత ఈ గృహోత్తి కల్పించడంలో వాళ్ళు ముందున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ హయాంలో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మేలు చేయాలి. జర్నలిస్టులు అంటే ఇప్పుడు ఏముంది, చాలా మందికి ఒక 10-15% మందికి తప్ప మిగతా వాళ్ళకి రెగ్యులర్ గా వేతనాలు లేవు. వాళ్ళు చాలా ఇబ్బంది ఉన్నారు. వీళ్ళు కూడా పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన వాళ్ళు. సో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ విషయంపై సత్వర నిర్ణయం తీసుకుని ఊరట కలిగిస్తే మరి దాదాపు 100,000 మంది జర్నలిస్టులకి మేలు జరిగేటువంటి